ప్రభు స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి 2025 సంవత్సరం మొదటి తారీఖున యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేదానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు. మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ దిన వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. मैं तुझे कभी ना छोड़ूंगा और ना कभी तुझे त्यागूंगा. అయితే దేవుడు వదిలిపెట్టడండి. విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. పరిశుద్ధ గ్రంథములో అనేక రీతులుగా తన బిడల పట్ల ఎంతో తోడుగా ఉండి నడిపించాడు. ఆదికాండములో 28:15 చూస్తే, ఇదిగో నేను తోడయుండి బేతేలులో యాకోబుతో చెప్పిన మాట. బేతేలు అంటే దేవుని మందిరముని. అయితే దేవుడు బేతేలులో యాకోబుతో మాట్లాడాడు. దేవుడు సంధించాడు. అయితే దేవుడు అద్భుతాలు చేశాడు. ఏమన్నాడు? నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. సోదరి సోదరుడా, నీ జీవితములో మన ఒక్కొక్కరి జీవితాల్లో ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదానికి కర్త ఎవరు? యేసు లేకపోతే ఆశీర్వాదం లేదు. ఎప్పుడు వస్తుంది ఆశీర్వాదము? దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఆయన మాట శ్రద్ధగా వింటే ఆశీర్వాదమట. ఆయన మాట నిరాకరిస్తే శాపం వస్తుంది. అయితే మీరు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం చదివితే, అయితే ఆయన మాట వింటే ఎక్కడెక్కడ ఆశీర్వాదమో అన్నీ వ్రాయబడ్డాయి. ఆయన మాట నిరాకరిస్తే వచ్చే శాపాల గురించి రాయబడి. ఈ సంవత్సరము మనమందరము కలిసి ఆయన మాట విందాం. ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. కుటుంబంలోనేమి, భార్యాభర్తల మీదనేమి, అన్నదమ్ముల మధ్య, సంఘాల మధ్య, దేశం మధ్య. అయితే ఆయన మాట వినాలి. దానికే దేశమా దేశమా యెహోవా మాట విను. ఏ దేశము దేవుని మాట వింటుందో ఆ దేశం బాగుపడుతుంది. ఏ దేశం దేవుని మాట నిరాకరిస్తుందో శాపగ్రస్తులు అవుతారు. దేవుని మాట విని శాపాన్ని తొలగించుకొని ఆశీర్వాదానికి కర్తలు కండి. అయితే దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉండేదను అని యాకోబుతో చెప్పాడు. అయితే దేవుడు తోడుగా ఉన్నాడు. 34వ కీర్తన 20 ఆయన వాని ఎముకలన్నీ కాపాడు. ఆయన కాపాడే దేవుడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు. కునుకను నిద్రపోడు. నిద్రపోనటువంటి దేవుడు మనతో ఉండి ఈ సంవత్సరం అంతా మనం నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రం. వింటున్నటువంటి వారందరూ కూడా దేవా, మీ ఆశీర్వాదాలు పొందేదానికి, మీ మాట మీద నమ్మిక ఉంచి ముందుకు సాగేదానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.